తన ధైర్య సాహసాలతో, నాయకత్వ లక్షణాలతో సేనా మెడల్, విశిష్ట సేనా మెడల్, UN పీస్ కీపింగ్ మెడల్, గాంధీ పీస్ అవార్డుని పొందిన కర్నల్ సోఫియా ఖురేషీ. పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో 2 మహిళా అధికారులు పాల్గొన్నారు. అందులో ఒకరే కర్నల్ సోఫియా ఖురేషీ. సోఫియా ఖురేషీ 1981లో గుజరాత్లోని వడోదరాలో జన్మించారు. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సోఫియా 1999లో భారత సైన్యంలో చేరి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. సోఫియా తాతగారు మరియు తండ్రి గారు ఇద్దరు భారత సైన్యానికి విధులు నిర్వహించారు. సోఫియా ఖురేషీ అఖిల రాజా సమితి శాంతి పరిరక్షణ దళంలో 6 సంవత్సరాలు పనిచేసి అందులో భాగంగా కాంగోలో జరిగిన మిషన్లో కీలక పాత్ర పోషించారు. కూడా భారత సైన్యంలో భాగమైన మెకనైజ్డ్ ఇన్ఫెంటరీలో పనిచేస్తున్నారు. ఇంకా 2016 పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ విన్యాసంలో భారత సైనిక దళానికి నాయకత్వం వహించారు. ఇలా నాయకత్వం వహించిన తొలి భారత మహిళా అధికారిగా సోఫియా ఖురేషీ చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసంలో 14 దేశాలు పాల్గొన్నాయి. దేశాల బృందాలలో సోఫియా మాత్రమే మహిళా నాయకురాలు కావడం విశేషం. ఇంకా సోఫియా ట్రాక్ రికార్డులోకి వెళ్తే పంజాబ్ సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందుకు గాను ఆమెకి జనరల్ కమాండింగ్ ఇన్ చీఫ్ అని ప్రశంసాపత్రం లభించింది. అలాగే ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్లో ఆమె చేసిన కృషికి సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసాపత్రం లభించింది.